హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిసి క్రియేషన్స్. ఈ రోజు మనం ఎంతో విశిష్ట చెందిన రామ్ తీర్థం గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మన ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఈ చిన్న సపోర్ట్ తో మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకుని వస్తాం. ఉత్తరాంధ్రుల భద్రాద్రిగా ఎంతో విశిష్ట చెందిన దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం విజయనగరం జిల్లా 14 కిలోమీటర్లు, నెల్లిమర్ల మండలం, చంపావతి నది తీరాన నీలాచలం కొండలు ఆనుకుని ఉంది. ఈ దేవాలయం విగ్రహాలు తీర్థంలో దొరకడం వలన దీన్ని రామతీర్థం అని అంటారు. ఈ ఆలయం పూర్తి చరిత్ర గురించి తెలుసుకుందాం. మొదట విక్రమేంద్ర వర్మ పుత్రుడు ఇంద్ర పట్టాభివర్మ శాలివాహన శకనం ప్రకారం 469-497 మధ్య కాలంలో ఇక్కడ రాజ్యపాలన చేసినట్టు ఆ సమయంలో ఈ ఆలయం సంబంధించిన శాసనం చేశారు. ఈ దేవాలయానికి సుమారు 1000 ఏళ్ల క్రితం నిర్మించినట్లుగా చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి కొండల్లోని గురుగప్త కొండ, దుర్గా కొండ కొండలపైన ప్రాచీనమైన బౌద్ధ ఆలయాలు ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ శిథిలావస్థల్లో ఉన్న కొన్ని దేవాలయాలు కూడా మనకు కనిపిస్తాయి. భక్తులు విశేష పూజలు అందుకుంటున్న 15వ శతాబ్దంలో ఇక్కడ రామతీర్థ రామస్వామి దేవాలయం నిర్మించినట్లుగా తెలుస్తుంది. పాండవులు రామతీర్థాన్ని చేరుకుని కొన్ని రోజులు ఇక్కడే గడిపినట్టుగా స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ ఉన్న భీముడు గృహ దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రామతీర్థం వచ్చే భక్తులు ఈ ఆలయంతో పాటు భీముడు గృహలు కూడా తప్పకుండా దర్శించుకుంటారు. పాండవులు ఇక్కడ ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను వేదగర్భుడు అనే వైష్ణవ భక్తుడికి ఇవ్వగా ఆయన ఆ మూల విరాట్లను 40 ఏళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడి ఆ తర్వాత భూగర్భములోని ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టారు. ఆ తర్వాత జాడ ఎవరికీ తెలియలేదు. ఒకరోజు ఒక వృద్ధురాలు స్వప్నంలో లక్ష్మణుడు కనబడి సీతారామ లక్ష్మణుల విగ్రహాలను దాచిపెట్టిన ప్రదేశం గురించి తెలియజేయగా పుట్టు మోగదైన ఆ వృద్ధురాలు లక్ష్మణుడు దర్శనంతో మాటలు వచ్చాయి. ఆయన చెప్పినట్టుగా ఆ విగ్రహాలను వెలికి తీసి ఈ మొత్తాన్ని వృద్ధురాలు అప్పటి రాజైన పూసపాటి మహారాజుకు తెలియజేయగా ఆ విగ్రహాలను ఆయన వెలికి తీసి తరువాత పూసపాటి మహారాజు ఆ విగ్రహాన్ని రామతీర్థంలో ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించి ఆలయ నిర్వహణగాను కొన్ని భూములు ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన ఇచ్చిన భూముల ఆదాయంతో ఇప్పటి వరకు ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది శ్రీరామ స్తూపం. దీన్ని పెద్ద జిఆర్ స్వామి ప్రతిష్ఠించారు. అలాగే ముక్కోటి ఏకాదశి నాడు రామస్వామి దేవాలయంలో ఉత్తర దర్శనం కల్పిస్తారు. ఇప్పుడు మనం గర్భాలయంలోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడ సీతారామ లక్ష్మణ్ణి దర్శించుకుందాం. ఈ క్షేత్రంలో సంవత్సరం పొడవునా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. మాఘశుద్ధ ఏకాదశి రోజున రాముడికి కళ్యాణం జరిపించి పౌర్ణం వరకు ఉత్సవాలు చేస్తారు. ఆ సమయంలో సీతారామ లక్ష్మణ ఉత్సవ విగ్రహాలను రోజుకో వాహనం పైన తిరువీధుల్లో ఊరేగిస్తారు. అలాగే దసరా సమయంలో 10 రోజుల పాటు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఉంటాయి. విజయదశమి నాడు స్వామివారికి అశ్వవాహనం పైన నీలాచలం కొండ వద్దకు తీసుకువచ్చి జమ్ము పూజ, ఆయుధ పూజ చేస్తారు. కన్నుల పండుగగా ఉంటుంది. ఈ ఆలయంలో ఏడాదికి ఒకసారి జ్యేష్ఠాభిషేకం కూడా చేస్తారు. ఆ రోజు రాముడు నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనం ఇస్తాడు. ధనుర్మాసం 4 రోజులు విశేష పూజలు జరుపుతారు. రామతీర్థం శివక్షేత్రంగా కూడా భావించి భక్తులు మహాశివరాత్రి రోజు ఇక్కడ వైభవంగా జరుగుతున్న జాతరను చూడడానికి తీర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారంట. ఈ ఆలయంలో రామచంద్ర స్వామి, సీతా లక్ష్మణుడు విగ్రహాలు వెండి కవచాలతో మనకు కనిపిస్తాయి. ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి నాడు రామతీర్థంలో గిరిప్రదక్షిణ చేస్తారు. స్వామివారి దర్శన అనంతరం మనం ఇప్పుడు బోడికొండ చూడడానికి వెళ్తున్నాం. దీన్ని నీలాచలం కొండ అని కూడా అంటారు. ఇది సుమారు 6000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. పూర్వం దీనికి మెట్ల మార్గం లేదు, కానీ కాలక్రమేపణ దీనికి మెట్ల మార్గం ఏర్పాటు చేశారు. కొండపై నుంచి మనం చూస్తుంటే ప్రకృతి ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కొండపైన వైకుంఠ ఏకాదశి నాడు మెట్లోత్సవం ఘనంగా జరుపుతారు. పాండవులు తమ వనవాసం టైంలో ఇక్కడ నివసించినట్టుగా కొన్ని ఆధారాలు మనకు కనిపిస్తాయి.
ఇప్పుడు మీరు చూస్తుంది సీతాదేవి కొలను. ఈ కొలను ఎంత లోతుందో ఇప్పుడు వచ్చి ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనం భీముడు గృహలకు చేరుకున్నాం. ఇక్కడ కనిపిస్తున్న ఏరా గుండగా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళేటప్పుడు దారంతా ఇరుగ్గా ఉంటుంది. అలా ముందుకు వెళ్ళే కొద్దీ దారంతా విశాలంగా మారుతుంది. లోపల పెద్ద పెద్ద బండరాళ్ళు మనకి కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చూస్తుంది భీముడి తల భాగం. ఇక్కడ నుంచి కొంచెం దూరం ముందుకు వెళ్తే మనకి సీతమ్మ తల్లి ఉయ్యాల కనిపిస్తుంది. సంతానం లేని వాళ్ళు ఇక్కడ మొక్కుకుంటే పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. ఈ విశాలమైన కొండను దారిగా మలచి మనకి మార్గం ఏర్పాటు చేశారు. మనం ఈ మార్గం గుండా కిందికి చేరుకోవచ్చు. జై శ్రీరామ్.